1 2 3. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ ఘనమైన నామానికి ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ప్రీవియస్ 3 రోజుల పరిచర్యల్లో మీరు ఎంతగానో కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు. ఈరోజు 4వ రోజు ప్రభువా, మరి సింగింగ్లో సహాయం చేస్తూ వచ్చారు. ఇప్పుడు లెసన్ నేర్చుకుంటుండగా బిడ్డల హృదయాల్లో మీరు కార్యం జరిగించండి ప్రభువా. లేదు వచ్చి వెళ్ళేవారు అనేవారుగా కాకుండా హృదయానుసారంగా ప్రభువా బిడ్డలందరూ చక్కగా వాక్యాన్ని విని నేర్చుకొని మిమ్మల్ని సొంత రక్షకునిగా వారు అంగీకరించడానికి సహాయం దయచేయండి అయ్యా. మీ దాసురాలను కూడా మీ సెలువు చాటును మరుగుపరిచి నాయన వాడుకుంటూరండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నన్ను అభిషేకించమని ప్రార్థిస్తున్నాను దేవ. కృప చూపించమని టీచర్స్ని వచ్చిన పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామంలో స్తుతులర్పించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఈరోజు ఎన్నో రోజమ్మా వీడియోస్? 4వ రోజు. వెరీ గుడ్. ఫస్ట్ లెసన్ గుర్తుందా? ఫస్ట్ లెసన్ పేరు చెప్పండి. వెనక బాయ్స్ చెప్పాలి. దేవుడు యెహోషువను. వెరీ గుడ్. కంటక వాక్యం గుర్తుందా? ఫస్ట్ డేది. ఒకళ్ళు చెప్పండి. వెనక నుంచొని బాయ్స్ నుంచొని చెప్పండి. ఒకళ్ళు బాయ్స్ ఒకళ్ళు వెనక వాళ్ళు చెప్పాలి. మీరు సండే స్కూల్కి వెళ్ళాలి. నిబ్బరము కలిగి యెహోషువ 1:9. నిబ్బరము కలిగి గర్ల్స్ వాళ్ళు చెప్పండి అమ్మ. ఒకళ్ళు చెప్పు, గట్టిగా చెప్పాలి. బైబిల్లో ఏ గ్రంథాలు యెహోషువ చదువుతూ వచ్చాడు? మోషే రాసిన గ్రంథాలు ఎన్ని గ్రంథాలు? ఒకళ్ళు చెప్పండి అమ్మా. ఫస్ట్ 5 గ్రంథాలు మోషే రాసింది. దేవుడు యెహోషువకి ఏమని సెలవిచ్చాడు? మోషే తర్వాత నాయకుడు యెహోషువ కదా, ఏమని సెలవిచ్చాడు? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నీవు నడుచు మార్గమంతలో నేను నీకు తోడై ఉంటాను, నువ్వు అడుగు పెట్టి ప్రతి స్థలాన్ని నీకు ఇచ్చుతున్నాను, నువ్వు ధైర్యంగా ఉండమని ఎవరెవరు చెప్పారు యెహోషువకి? మోషే, యెహోవా దేవుడు, ఇశ్రాయేలు ప్రజలు చెప్తా వచ్చారు కదా. అప్పుడు యెహోషువ ఎంతో ధైర్యంగా ముందుకు సాగుతూ వచ్చాడు అనమాట. మరి పాత నిబంధన క్రొత్త నిబంధన గ్రంథాలు ఇందులో విభజించబడ్డాయి. ఎన్నెన్ని? పాత నిబంధన ఎన్ని? వెనక బాయ్స్ చెప్పండి. క్రొత్త నిబంధన సెకండ్ లెసన్ పేరేంటి? కిటికీకున్న కమల దారం. ఆమె ఎవరు? దారం ఎందు నిమిత్తం కట్టింది ఆ దారం? తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఆమె వచ్చిన వేగుల వారు చెప్తారనమాట. మీకు సూచనగా ఆ దారం కట్టుకోమని కదా. 2వ రోజు కంటక వాక్యం చెప్పండి. ఏమన్నా పట్టణంలో రాహాబీలు ఎక్కడుంది? పట్టణ ప్రాకారం మీద ఉందన్నమాట. వేగుల వారిని ఆమె ఎక్కడ దాచిపెట్టింది? ఆమె ఏమని చెప్పింది ఆ వేగుల వారికి? మీ గురించిన భయము మా ప్రజలకున్నది, యెహోవా దేవుడని వాళ్ళు మా దేశ ప్రజలంతా భయపడుతున్నారని ఆమె చెప్పింది కదా వేగుల వారికి. ఆమె దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంది కాబట్టి ఆమె రక్షించబడుతూ వచ్చింది.
మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మరి మందిరానికి వచ్చామంటే ఎంతో భయంతో భక్తితో కూర్చోవాలి. అల్లరి చేసి వేస్ట్గా వచ్చి వెళ్ళామంటే మనం ఇక్కడికి వచ్చిన ప్రయాసం అర్థమైపోతుంది. నెక్స్ట్ లెసన్ పేరేంటి? నెక్స్ట్ లెసన్ నేను చెప్పారు కదా, ఎరుకో గోడలు కూల్చేశాడు. దేవుడు ఏమని చెప్పాడు? నిలుచుడిని చూడుడి, యుద్ధము యెహోవాదే అని చెప్పాడు కదా. మీరు నిలుచుండండి. మీరు అసలు గోడలు వాళ్ళు ఏమైనా అంటుకున్నారా? ఏం అంటుకోవాలా? ఏం చేశారు చెప్పండి? ప్రజలు ఏం చేశారు? ఒక 6 రోజులు 6 సార్లు తిరిగి వచ్చారు. 7వ రోజు 7 రోజులు ఎరుకో చుట్టూ తిరిగి వచ్చి కూరలు ఊరి వాళ్ళు పెద్దగా కేకలు వేసరికి ఎరుకో గోడలన్నీ కూలిపోయాయి. యుద్ధం ఎవరు చేశారు? దేవుడైనా యెహోవా చేశాడు కాబట్టి వాళ్ళకి విజయం ప్రాప్తించింది. దేవుడు మన పక్షాన్ని ఉంటే మనకు విరోధి ఎవరు ఉండరు. కాబట్టి మనం దేవుడిని ఎప్పుడు భయభక్తుల్లో ఉండాలి. మందిరానికి వచ్చామంటే దేవుని సన్నిధి ఉన్నది మన మధ్యలో అని గుర్తెరిగి ప్రవర్తించాలి. 3వ రోజు కంటకు వాక్యం చెప్పండి బాయ్స్. జోరు సభలు చెప్పండి అమ్మా, చెప్పినవాడు కాదు. పదిహేను 57. ఇవాళ లెసన్ పేరు మంది ఆకాను యొక్క పాపము. ఆకాను యొక్క పాపము. దేవుడు ఎరుకోకు వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రజలకు ఏమని చెప్పాడు? ఎవరికన్నా గుర్తుందా? శకుతమైంది ఏది ఎరుకోలోది ఏది అంటుకోవద్దు, అన్ని అగ్ని చేత కాల్చివేయమన్నాడు. అయితే మరి మొదటగా మన పాఠంలో ఏంటంటే వాళ్ళ జేను మ్యాగీ అనే 2 పిల్లలు సండే స్కూల్కి ప్రతి వారం వస్తూ ఉండేవాడు అనమాట. దేవుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ హృదయంలో రక్షణ కార్యం జరిగి టీచర్ మేము దేవుడిని అంగీకరిస్తున్నామని ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన చేసినప్పుడు వారు రక్షణలోకి వచ్చి దేవుని సొంత రక్షణగా అంగీకరించారు. నెక్స్ట్ డే వాళ్ళు ఏం చేశారంటే షాప్కి వెళ్ళి వాళ్ళ మమ్మీ సరుకులు తెమ్మని పంపించినప్పుడు వాళ్ళు వేరుశనగ పప్పు కాజేసరికి అయ్యో మేము కాజేసి ఇంటికి వచ్చారు. తర్వాత వాళ్ళ హృదయంలో దేవుడు ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మనల్ని గర్జిస్తూ ఉంటాడు. అయ్యో నేను పప్పును కాజేసాను, దేవుడు చూస్తూ ఉంటాడేమో అని వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి భయం వేస్తుంది అనమాట. నెక్స్ట్ సండే స్కూల్కి వచ్చి టీచర్ దగ్గర ఏడుస్తున్నారు. ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నారంటే ఇట్లా షాప్లో మేము దొంగతనం చేశాను, టీచర్ వేసాను పప్పులు కాజేసుకొచ్చాము, మేము వాటికి వెల చెల్లించలేదు, వచ్చేసాము మేము అని చెబుతారు. దేవుడు చూస్తూ ఉంటాడా? నువ్వు కాజేసి నేను చూస్తాడా దేవుడు అంటే చూస్తాడమ్మా. దేవుని యెహోవా కను దృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. అవి మంచివారిని చెడ్డవారిని చూస్తాయి. మనం మంచి పనులు చేసినా చూస్తాయి, చెడ్డ పనులు చేసినా చూస్తాయి. కాబట్టి మీరు ఏడుస్తున్నారు కాబట్టి పశ్చాత్తాపడుతున్నారని మీరు మోకరించి ప్రార్థన చేసి దేవుడి దగ్గర క్షమాపణ పొందండి అని ఆ టీచర్ చెప్పినప్పుడు వాళ్ళు క్షమాపణ మోకరించి ప్రభువా మమ్మల్ని క్షమించు, మేము తప్పు చేసాము, రేపే వెళ్ళి ఆ షాప్ యజమానికి డబ్బులు ఇచ్చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు. పాపము విడిచిపెట్టారు కాబట్టి వాళ్ళు క్షమించబడ్డారు. వాళ్ళు క్షమించబడ్డారు. మనం కూడా మన హృదయంలో పాపం మీద చేసినప్పుడు వెంటనే పశ్చాత్తాపడి ఒప్పుకోవాలి. కావాలని పాపం చేసి ప్రభా క్షమించంటే దేవుడు క్షమించడు. ఆయన ఏమి ఇచ్చోడు కాదు కదా. దేవుడికి అన్నీ తెలుసు, హృదయాంతరంగా జరిగిన దేవుడు ఆయన. కాబట్టి మా బిడ్డలందరినీ క్షమించాడు, చిన్న బిడ్డలు కాబట్టి క్షమించాడు. అట్లాగే మన ఈరోజు రసంలో ఆకాను పాపం అన్నమాట. ఆకాను ఏం చేశాడంటే ఎరుకో దగ్గరికి వెళ్ళాడు కదా. ఎరుకోని వాళ్ళు చేయించి ఎరుకో పట్టణంలో ప్రవేశించినప్పుడు అతను కొన్ని వస్తువులు కాజేస్తూ వచ్చాడు. కాజేసి నన్ను ఎవరు చూశారులే, నేను చక్కగా అవన్నీ దాచిపెట్టుకొని అవన్నీ అమ్ముకొని పెద్ద ధనవంతుని అయిపోతాను, ఎవరు నన్ను చూడలేదు కదా. ఇంతమంది ప్రజలు ఎవరు గమనించరు అనమాట. అతను తీసిన వస్తువులు ఏమీ తెలియదు. మెదలకుండా వచ్చి ఆయన గుడారానికి వచ్చి
అక్కడ గుడారాలు వేసుకుని ఉండేవాళ్ళు కదా ఇశ్రాయేల్ ప్రజలు. ఆ గుడారంలో తవ్వి భూమి తవ్వి అందులో ఆయన దాచిపెట్టుకున్న దాచేసి వచ్చిన వస్తువులు దాచిపెట్టుకుంటూ వచ్చాడు. దాచిపెట్టి ఇక ప్రజల్లో మామూలుగా తిరుగుతున్నాడు అనమాట. ఏం జరగనట్టు తిరుగుతూ ఉన్నాడు. అయితే యెహోషువ అంటాడు, మీరు ఎరుకోని జయించారు కదా, నెక్స్ట్ హాయ్ పట్టణం తూర్పు దిక్కున ఉన్న బేతేలు దగ్గర ఉన్న బేతావన్ అనే పట్టణం దగ్గర హాయ్ అనే పురం ఉంటుంది. నెక్స్ట్ దాన్ని మనం స్వాధీనపరచుకోవాలి. అక్కడికి వెళ్ళి ఆ పురాన్ని వేగు చూసిరండి అని వేగుల వారిని పంపిస్తాడు. ఎక్కడికి చెప్పండి బాయ్స్, చెప్పాలి గట్టిగా. హాయిపురము చెప్పండి. హాయిపురాన్ని స్వాధీనం చేసుకోమని పంపిస్తాడు. పంపించినప్పుడు ఆ పట్టణాన్ని చూసి వచ్చిన ప్రజలు వేగుల వారు ఏం చెప్తారంటే యెహోషువ దగ్గరికి వచ్చి, మీరు భయపడబాకండి, అక్కడ చాలా చిన్న పట్టణము, ఎరుకో పెద్దది, దానికే దేవుడు మనకి జయించాడు. ఈ హాయి పట్టణం చాలా చిన్నది కాబట్టి మన ప్రజలందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక 2000 మంది లేదంటే 3000 మంది వెళ్తే ఆ పట్టణాన్ని ఈజీగా మనం స్వాధీనపరచుకోవచ్చు అని దేవుడు చెప్తాడు. చెప్పినప్పుడు సరే కదా అని వాళ్ళు వచ్చి సమాచారం యెహోషువకి చెప్తారు. యెహోషువ ఏం చేస్తాడంటే ఒక 3000 మందిని వెళ్ళి హాయిపురాన్ని స్వాధీనం చేసుకోవాలని పంపిస్తాడు. ఎక్కువ కేరళ ప్రాంతంలో మరి బ్రాహ్మణుల కుటుంబాలు ఉన్నాయని మరి హాయిపురం మీదకి సైనికులు వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు వాళ్ళు యుద్ధంలో గెలవలేకపోయారు. ఆ కొద్ది మంది ప్రజలే ఇశ్రాయేల్ ప్రజల్ని వెంబడించి తరిమి వాళ్ళని చంపేశారు. ఒక 36 మంది ప్రజల్ని ఇశ్రాయేల్ ప్రజలు చంపేశారు. వాళ్ళు హాయిపట్నంలో జయాన్ని చూడలేకపోయారు. దేవుడు ఏమన్నాడు, మీరు అడుగు పెట్టు, ప్రతి స్థలాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు కదా. వీళ్ళు హాయిపట్నానికి వెళ్ళి ఆరిపోయి పరిగెత్తుకుంటా సైన్యము వెనక్కి వచ్చేస్తున్నారు. వచ్చి యెహోషువ దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చేసారు. అయ్యా మేము వాళ్ళ ముందు నిలవలేకపోయాము, ఒక 36 మంది చంపేశారు వాళ్ళు అన్నప్పుడు యెహోషువ ఏం చేస్తాడంటే యెహోషువ ఏం చేస్తాడంటే, అయ్యో ఏంటి ఇట్లా అపజయం పొందామా మేమని ఇక బట్టలన్నీ చింపేసుకుంటాడు. చింపేసుకొని మొహం అంతా ఇట్లా నేలకేసి కూర్చొని యెహోవా మందసం ఎదుగా దిగాలుగా కూర్చొని ఏడుస్తూ ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం దాకా. ఎవరెవరంటే ఇశ్రాయేలీయుల పెద్దలు ప్రజలందరూ అట్లా కూర్చొని ఉంటారు. యెహోషువ బట్టలు చింపుకొని ధూళి పోసుకుంటారు, ఎత్తి మీద ధూళి పోసుకొని, దేవా ఇప్పుడు మేమేం చేయాలి, మమ్మల్ని ఎందుకు ఓడించావు, నువ్వు యోర్దాను అవతలే మమ్మల్ని ఇచ్చినా మేము సరిపోయేది కదా, మమ్మల్ని ఈ పట్టణానికి తీసుకొచ్చావు, ఎరుకో పట్టణానికి, ఇప్పుడు మేము ఓడిపోయాము, ప్రజలందరూ ఎదురు మేమేం చేయాలి, ఈ చుట్టూ ఇక్కడ ఎరుకో ప్రజలు కానీ ఈ ప్రజలు కానీ మా మీద అమాలేకీయుల చేత ఓడిపించావు, మేమేం చేయాలి అని దేవుణ్ణి ప్రశ్నిస్తా ప్రార్థిస్తా ఏడుస్తా ఏం చేయాలి అర్థం కాక వాళ్ళు బాధపడతా ఉంటారన్నమాట. సాయంత్రం దాకా వాళ్ళు ఏం తినకుండా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు. చేసినప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. అప్పుడు దేవుడు సాయంత్రం దాకా చూసినాక వీళ్ళ ప్రార్థన ఆలకించాడు అనమాట. దేవుడు చెప్పి ఏం చెప్పాడంటే, మరి నేను చెప్పిన నిబంధన మీరారు, మీ ఇశ్రాయేలు ప్రజల్లో దొంగతనం చేశారు, నేను చెప్పిన ఆజ్ఞ మీరు పాటించలేదు కాబట్టి నా సన్నిధి మీతో ఉండకుండా వెళ్ళిపోయింది అని చెప్తారు. ఏం చేశాం ప్రభు, ఎవరికి తెలియదు కదా. ఫస్ట్ ఆకాను పాపం చేశాడు కదా. అతను దొంగిలించి డేరాలో దాచిపెట్టాలన్న పాపం ఎవరికి తెలియదు. అప్పుడు దేవుడు ఏమని చెప్తాడంటే, మీరు లేచి యెహోషువ నువ్వు లేగు, ఇక ఏడ్చింది చాలు,
లేచి మీ ప్రజలందరికీ వాళ్ళని పరిశుద్ధపరిచి రేపు మీ ఎదుట ప్రజలందరినీ నిలవబెట్టు. ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలు? ఇశ్రాయేలు గోత్రాలు 12. ఆ 12 గోత్రాల ప్రజల్ని నిలబెట్టు. వాళ్ళల్లో ఎవరు దొంగో నేను పట్టిస్తాను, నేను మీకు బయలుపరుస్తానని యెహోషువ చెప్పినప్పుడు ప్రజలందరికీ చెప్తాడనమాట. మీరు తెల్లారికి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని అందరూ నా దగ్గరికి రండి అని చెప్పినప్పుడు ప్రజలందరూ ఆ సాయంకాలం పాపం తినకుండా నిద్రపోకుండా ఎంతో దుఃఖంతో ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ ప్రజలందరూ వస్తారనమాట. ప్రజలందరూ ఉదయాన్నే వచ్చి 12 గోత్రాల వాళ్ళు యెహోషువ ముందు నిలబడతారు. నిలబడ్డప్పుడు దేవుడు చెబుతాడు, అదిగో యోధా గోత్రము పట్టబడింది, యోధా గోత్రంలో వాళ్ళు కాజేశారు అంటే యోధా గోత్రంలో ఎవరని గోత్రాల ప్రకారం నిలబెట్టినప్పుడు జరహు వంశం అనే అతను ఒక జరహు వంశం పట్టబడింది అనమాట. జరహులో జబ్ది అనే అతను మనమడు అనమాట. ఆకాన్ అనేవాడు జబ్ది మనమడు, కర్మీ కుమారుడు. ఆకాను పట్టబడ్డాడు. అప్పుడు ఆకాను పట్టబడ్డాడు. ఆకాను పట్టబడ్డాడు. పట్టబడ్డప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, అయ్యో ఎంత పని చేసావు ఆకానా అని, నా కుమారుడా దేవుని ఎదుట నువ్వు మహిమ పరిచి నువ్వు చేసిన దాన్ని ఒప్పుకో, నువ్వేం చేసావో చెప్పయ్యా మాకు తెలియదు కదా అని మరి యెహోషువ ఆకాన్ని నిలబెట్టి ప్రశ్నిస్తాడు అనమాట. ప్రశ్నించినప్పుడు ఆకాన్ అనుకుంటాడు, ఇక నేను దాచిపెట్టిన ధనము ఇక దొంగతనము ఇక అది ఒప్పుకోవటం మంచిది, నేను దాచిపెట్టింది కదా బయలుపరచబడింది కాబట్టి నేను చెప్తాను అనేసి ఆకాన్ ఏం చేస్తాడంటే, అవునయ్యా నేను దేవునికి మీకు విరోధంగా నేను పాపం చేశాను, షీనారు వస్త్రాన్ని ఒక షీనారు వస్త్రం అని ఒక పట్టు వస్త్రాన్ని కాజేస్తాడు. అంతేకాకుండా 200 తులముల వెండిని 50 తులాల ఎత్తుగల బంగారు కమ్మిని కాజేశాడు. కాజేసినప్పుడు అతను పట్టబడ్డప్పుడు ప్రజలందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ ఇతని వల్ల 32 మంది ప్రజలు మేము కోల్పోయాం కదా, మేము ఎంతో నష్టపోయాము కాబట్టి ఇతన్ని చంపేయాల్సిందే. దేవుడు చెప్తాడు అతన్ని, అతని సంతతిని మొత్తాన్ని, అతను కలిగి ఉన్న వాటన్నిటిని మీరు చంపేయాలి అని చెప్తాడు. చంపేయాలన్నప్పుడు ఇక అందరూ ఎంతో అతను ఆకాన్ దేరా దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారనమాట. ఆకాను గుడారం దగ్గరికి వెళ్ళి సైనికుల్ని తీసుకెళ్ళి ఏమేమి కాజేసారు చూసుకురమ్మంటే అతను దాచిపెట్టాడు. గుంట తీసి ఆ గుంటలో ముందు బంగారము, తర్వాత వెండి, తర్వాత వెలగల వస్త్రము, షీనారు వస్త్రము కాజేసి చక్కగా దాచిపెట్టి దాని మీద కప్పెట్టి మనం కూడా తిరుగుతున్నాడు అనమాట. దేవుడు పాపాన్ని ఉంచుకుంటాడా? దేవుడికి అన్నీ తెలుసు కదా, దేవుడే బయలుపరిచాడు. మీరు అతన్ని చంపేస్తే కానీ నేను మీకు తోడై ఉండను అని దేవుడు చెప్తాడు. కాబట్టి ఆ వస్త్రం అవన్నీ తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ప్రజలందరూ కలిసి అతన్ని అక్కడ ఒక లోయ ఉంటుంది, ఆ లోయలోకి ఆకాన్ని, వాళ్ళ భార్యని, వాళ్ళ పిల్లల్ని, అతని గొడ్లు, అతని దాసి జనాన్ని, అతనికి ఏమున్నాయో సమస్తాన్ని తీసుకెళ్ళి ఆ గుంటలో పడేస్తారు. ఆ లోయని ఆ లోయలో పడేసి ఇంతలావు రాళ్ళు తీసుకొని వాళ్ళందరినీ రాళ్ళతో కొట్టి చంపేస్తారు. మనకి ఎంత దెబ్బ తగిలితే ఎంత బాధ కదా, అవునా? చిన్న దెబ్బ తగిలితే మనకి ఎంతో బాధ. అటువంటిది ఇంత లావు రాళ్ళతో వాళ్ళందరినీ రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అప్పుడు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో ఎవరైనా పాపం చేస్తే రాళ్ళతో కొట్టాలని ఆజ్ఞ అనమాట. కాబట్టి రాళ్ళతో వాళ్ళందరినీ కొట్టి చంపేశారు. అప్పుడు యెహోషువ ముందు అంటాడనమాట, ఆకానా నా కుమారుడా,
నువ్వు మమ్మల్ని బాధపరిచావు కాబట్టి హాయిపట్నంలో 36 మంది హతమయ్యారు. ఇప్పుడు దేవుడు నిన్ను బాధపరుస్తున్నాడయ్యా, నువ్వు మరి ఎందుకు పాపం చేసావు, నీ పాపానికి నువ్వు ప్రాయశ్చిత్తం పడాల్సిందే అనేసి అతన్ని చంపేస్తారు. లోయలో తీసుకెళ్ళి చంపేసి మొత్తం తగలబెట్టేసి మొత్తం రాళ్ళు కుప్పగా వేస్తారు. రాళ్ళు కుప్పగా వేసి అన్ని చంపేస్తారు. తర్వాత దేవుడు అంటాడు, నెక్స్ట్ మీరు హాయిపట్నం మీదకి వెళ్ళండి, మీకు జయాన్ని అనుగ్రహిస్తాను అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు హాయిపట్నాన్ని స్వాధీనపరుచుకొని వాళ్ళు నెక్స్ట్ హాయి తర్వాత పట్టణాలు విజయాలు కల్పించుకుంటూ ముందుకు సాగిపోతారు అనమాట. అట్లా మనం దేవుని మాటకి మనం ఎప్పుడు విజేత చూపిస్తామో అప్పుడు దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. విధంగా చేస్తారా మీరు? మీ పాపాన్ని దాచిపెట్టుకుంటారా? అయితే ఒక జాయిస్ అనే అమ్మాయి 13 సంవత్సరాల అమ్మాయి అనమాట. ఇట్లా సెలవులు ఎండాకాలం సెలవులు ఇస్తే స్విమ్మింగ్ నేర్చుకున్నాం కదా అని ఒక స్విమ్మింగ్ అక్కడికి వెళ్ళిద్ది అనమాట నేర్చుకోవడానికి. వెళ్ళినప్పుడు అక్కడ టికెట్లు రాసి పెట్టుంటారు బోర్డు మీద. 12 సంవత్సరాల వాళ్ళకి హాఫ్ టికెట్, 13 సంవత్సరాల వాళ్ళకి ఫుల్ టికెట్ అని రాసింటే ఈ అమ్మాయి 13 ఇయర్స్ అయితే తను అనుకుంటుంది ఏముందో ఒక సంవత్సరం అబద్ధం చెప్తే హాఫ్ టికెట్ కొనేసుకోవచ్చు కదా అని. నాకు 12 సంవత్సరాలని అబద్ధం చెప్పి తను స్విమ్మింగ్ నేర్చుకుంటుంది. తర్వాత నేర్చుకొని ఇంటికి వచ్చేసింది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కలిసి మందిరానికి వెళ్ళింది, సండే స్కూల్కి వెళ్ళింది. అక్కడ టీచర్ చెప్తాడు కదా అబద్ధం ఆడకూడదు, పాపం చేయకూడదు, దొంగకూడదు, ఇవన్నీ ఆజ్ఞలు ఉన్నాయి కదా. గుర్తున్నాయి ఆజ్ఞలు, కొన్ని సంవత్సరం నేర్చుకున్నాం కదా. చెప్తారు ఎవరన్నా? దేవుడు ఏం ఆజ్ఞలు ఇచ్చాడు? నిర్గమాకాండము 20:15 దొంగిలకూడదు అని ఆజ్ఞ ఉంది. ఆకాను దొంగతనం చేశాడు కదా, ఆ ఆజ్ఞ మరి దొంగిలకూడదు అందులో ఉన్నాయి. నరహత్య చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, ఇవన్నీ ఆజ్ఞలు ఉన్నాయి కదా. వాటిని మరి అమ్మాయి ఆ ఆజ్ఞలు అవన్నీ చదువుకున్నాక అయ్యో నేను పాపం చేశాను, నేను అబద్ధం ఆడాను, నాకు 13 ఏళ్ళు అయితే 12 ఏళ్ళు అని అబద్ధం చెప్పాను కాబట్టి ఆ అధికారికి లెటర్ రాసిద్ది అనమాట. అయ్యా నన్ను క్షమించండి, నేను 13 సంవత్సరాల అమ్మాయిని అయితే 12 అని మీకు సగం డబ్బులే టికెట్ కొనుక్కొని నేను స్విమ్మింగ్ నేర్చుకున్నాను, మిగతా డబ్బులు కూడా నేను పంపిస్తున్నాను మీకు అనేసి లెటర్ రాసి ఆ లెటర్లో ఉన్న డబ్బులు కూడా పెట్టి పంపించింది. ఆమె పేరేంటి? జాయిస్. చెప్పండి. జాయిస్. జాయిస్ లాగా మనం కూడా నీట్గా ఉండాలి. పాపాన్ని మన హృదయంలో దాచిపెట్టుకోకూడదు. ఏదైనా పొరపాటు చేస్తాం కానీ దేవుని దగ్గర వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్తిల్లుడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి యేసయ్యను మన హృదయంలో విశ్వసించాలి. మనం ఊరికే వచ్చి ఏదో స్టోరీని వేసి వెళ్ళిపోతే మనకు ప్రయోజనం ఏమీ ఉండదు. బాయ్స్ చక్కగా వెనక ఆడుకుంటున్నారు. వాళ్ళని నుంచోబెట్టి ఒక గంటకు వాక్యం చెప్పమంటే చెప్తారా? స్టోరీ వింటున్నారా? వచ్చినందుకు ఇంత ప్రయాసపడి వస్తున్నారు ఎండల్లో. చక్కగా స్టోరీ వినాలి, హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. లేదంటే పాతాళము, అగ్నిగుండము అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మగపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్లలు చక్కగా నేర్చుకుంటున్నారు, కంటక వాక్యాలు నేర్చుకుంటున్నారు, బుక్స్ అన్నీ రాస్తున్నారు. మగపిల్లలు మాత్రం మాట లెక్క చేయట్లా. అవిధేయతగా ఉంటే దేవుడు చాలా శిక్ష ఉంది. ఇప్పుడు ఏం తెలియట్లా. ఆ రాకడ దినాలు సమీపంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశం మీద ఇరాన్ దాడి చేసి యుద్ధం జరుగుతుంది. అవన్నీ దేవుడు రాకడికి సూచనలు. అగ్నిగుండం లాంటి ఎండలు చూస్తున్నారు కదా, 5 సంవత్సరాలు ఎప్పుడు లేని ఎండలు ఈ సంవత్సరం ఉన్నాయంట. ఇక ముందు పెరగటమే కానీ తరగటం అనేది లేదు. ఎందుకంటే మనుషులు అందరూ అవిధేయులుగా దేవుని మాట వినని వారుగా ఉంటున్నారు. మగపిల్లలు అయితే మరీ నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అగ్నిగుండము, నరకము, పరలోకం ఏది కావాలో మనమే నిర్ణయించుకోవాలి. మన క్రియలను బట్టే మనకు దేవుడు ఇస్తాడు. ఎవరి ప్రతిఫలాన్ని బట్టి వారికి జీవితం సిద్ధపరిచి ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడికి వచ్చి మేము ఎంతో ప్రిపరేషన్ ఉంటేనే మేము ఈ లెసన్ చెప్పగలుగుతున్నాం. ఏ టీచర్ అయినా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంటికి వెళ్ళి పనులు చేసుకొని బుక్స్ ప్రిపేర్ అయ్యి వాక్యం చెప్పాలి కదా. అవన్నీ మీకోసం మీరు తప్పిపోకూడదు. పిల్లలందరూ ఒక క్రమ పద్ధతిలోకి రావాలి, రక్షణ పొందాలి. హృదయంలో దేవుణ్ణి విశ్వసిస్తేనే పరలోక రాజ్యం, బాప్తీసం తీసుకుంటేనే. దేవుడే మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనే బాప్తీసం తీసుకున్నాడా లేదా?
యేసు ప్రభువారు. ఆయన ప్రతిదీ మనకి సాదృశ్యంగా ఆయన కనబరుచుకున్నాడు, ప్రతిదీ చేశాడు. శిష్యుల కాళ్ళు కడిగాడు, దేవుడై ఉండి ఆయన శిష్యుల పాదాలు కడిగాడు. మనం కూడా అంత దీనాతి దీనంగా తగ్గించుకుంటేనే మనకు పరలోక రాజ్యం ప్రాప్తించింది. ఊరికే మాటల్లో చెప్తే లేదు, హృదయాన్ని మనం కడుక్కోవాలి. హృదయం, దేవా నా హృదయంలోకి రా, నా నోటితో ఒప్పుకోవాలి, యేసయ్యా నువ్వే నా రక్షకుడివి, నా దేవుడివి అని దేవుణ్ణి మన హృదయంతో విశ్వసించి నోటితో ఒప్పుకుంటేనే రక్షణ జరుగుతుంది. బాప్తీసం తీసుకుంటేనే పరలోక రాజ్యానికి చేరతాము. లేదంటే నరకం సిద్ధంగా ఉంది. అది ఎవరు నిర్లక్ష్యంగా ఉంచుకోవద్దు, అలక్ష్యం చేయవద్దు. దయచేసి పిల్లలు గ్రహించండి. 8th క్లాస్, 9th క్లాస్, 7th క్లాస్ పిల్లలందరూ టీనేజ్కి వచ్చిన వాళ్ళే. ఇంకా చిన్న చిన్న పిల్లలు 6th వాళ్ళు కొంచెం గ్రహించే శక్తి లేదు కాబట్టి వాళ్ళు వింటారు. కానీ వాళ్ళల్లో కూడా మంచి జ్ఞానం ఇస్తున్నాడు దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ యేసయ్యని రక్షకునిగా అంగీకరించాలి, తీర్మానం చేసుకోవాలి. ఈరోజు కంటక వాక్యం చెప్పండి నాన్న. దొంగిలవాడు ఇక మీద దొంగిలకూడదు. ఎఫెసీ 4:28. దొంగిలవాడు ఇక మీదట దొంగిలకూడదు. ఎఫెసీ 4:28. దేవుడు ఆకాను వెండి బంగారు అవన్నీ ఎరుకలో కాజేశారు కదా. కాజేయక ముందు దేవుడు ఏం చెప్పాడంటే బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము లాంటి వస్తువులు యెహోవా ధనాగారంలో ఉంచాలని చెప్పాడు. ఎక్కడ? యెహోవా ధనాగారంలో ఉంచాలని దేవుడు చెప్పాడు. కానీ ఏం చేశాడు? ఆకాన్ని తీసుకెళ్ళి గుడారంలో దాచిపెట్టుకున్నాడు కదా. అట్లా మనం ఎప్పుడు దొంగతనం చేయడం, అబద్ధాలు ఆడటం, పక్కన ఫ్రెండ్స్ మీద అబద్ధాలు చెప్పడం అలాంటివి ఏం చేయకూడదు. చిన్నపిల్లలు దేవుడికి ఎంతో ఇష్టం. చిన్నపిల్లలు నా యొద్దకు రానియడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మీరంటే చాలా ఇష్టం యేసయ్యకి. మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నారు కాబట్టే దేవుడు VBS రూపేణ ఇలాంటి కార్యక్రమాలు బిడ్డలు వింటారని పెట్టాడు. ప్రయాసపడి వాక్యం చెప్తే అందరూ ఆటలాడుకుంటున్నారు. చిన్నపిల్లల్ని పెద్ద కూర్చోబెట్టాలి. వాళ్ళని వినట్లేదు, మీరు వినట్లేదు, వాళ్ళతో ఆడుకుంటున్నారు. చిన్నపిల్లలకి కింద వదిలేస్తే వాళ్ళు వింటారు కదా. మీరు ఇంట్లో, వాళ్ళు ఇంట్లో కదా. రేపు నుంచి తీసుకురావు. చిన్నపిల్లల్ని కింద వదిలిపెట్టండి. మీరు చక్కగా వాక్యం చెప్పేటప్పుడు వినండి కదా. ఇంత ప్రయాసపడి వాక్యం చెప్తుంటే మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆడుకుంటున్నారు. సరే, ప్రేర్ చేసుకుందాం. కళ్ళు మూసుకోండి అందరూ. 1 2 3. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకండి, నమ్మకమైన దేవా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీ కృపగల పాదాలపై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. 4వ దినముందు నాయన మరి తండ్రి ఝాన్సీ నిలబెట్టుకుని తండ్రి ఆకాను యొక్క పాపాన్ని తండ్రి ఎలా తను ఒప్పుకున్నాడో, ఆకాను చేసిన పాపం వల్ల తన కుటుంబం అంతా సమరింపబడింది. మా తండ్రి కుటుంబంలో ఒక వ్యక్తి పాపములో, దోషంలో, అపరాధంలో పడిపోయినప్పుడు కుటుంబం అంతటికి శక్తి వస్తుందని ఎరిగి ఉండి ప్రభా ఎవరును దోషమును, అబద్ధములను అట్టి వాటిని విడిచిపెట్టి మీ అందు విశ్వాసం ఉంచు వారిగా సిద్ధపరుస్తురండి. యెహోషువ నాయకుడుగా ఎన్నుకొని అతనికి జయాన్ని దానికి ఇచ్చినప్పుడు ఆకాను నాయన ఆ పాపము శాపగ్రస్తమైన దానిలోని కొన్ని బంగారము, నేషేనారు వస్త్రాలు దొంగిలించి తన గుడారములో దాచుకున్నప్పుడు తండ్రి పాపం ఎంతో విస్తరించినప్పుడు ఆకాను చేసిన పాపం వల్ల ఆకాను కుటుంబం అంతా సమరింపబడింది. ఈ దినము బిడ్డలందరూ ఈ మాటలు విని ఉన్నారు. కంటక వాక్యాన్ని వారి నాయన వారి నోటితో చెప్పి ఉండగా దొంగిల వారు ఇక మీదట దొంగిలకూడదు, ఆజ్ఞను అతిక్రమించకుండా బిడ్డలు ఆజ్ఞలను అనుసరిస్తూ నడవడానికి నిన్న వాక్యాన్ని వారి హృదయాల్లో పదిలపరుస్తురండి. వాక్యానుసారంగా బిడ్డలు అనుసరించి నడుస్తూ మీకు మహిమకరంగా, కుటుంబాలకు దీవెనకరంగా ఉండటానికి సహాయపడుతున్నామని ఆయన ఈ దినం తీసుకొచ్చిన బిడ్డలందరినీ వాక్యం చెప్పి మీ బిడ్డను బలపరిచి మీ దీవెన ఆశీర్వాదాలతో నింపుతూ రమ్మని మా ప్రియ ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.